హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. చేదు అంటే చాలా రుచిగా ఉంటుంది తెలుసా మరి మీకు. ఈరోజు చేయబోయే రెండు వంటల్లో కొంచెం చేదు ఉంటుంది, కానీ ఆ చేదు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్గా నేను చేయబోయేది బెల్లం కాకరకాయ వేపుడు. మరి అది ఎలా చేయాలో చూద్దామా. చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కీకరకాయ అన్నాడంట. నిజానికి చెప్పాలంటే నా మాతృభాష తెలుగు అయినా కానీ తెలుగు చాలా పదాలు మర్చిపోయి చాలా తడబడుతుంటాను. అయితే అమెరికాలో 10 సంవత్సరాలు ఉన్నాను కదా, అలా అవుతుందేమో. ఈరోజు మనం కాకరకాయతోటి మంచి బెల్లం వేసి వేపుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. మరి ఈ కాకరకాయని చాలామంది రకరకాలుగా దీన్ని హింసించి వంట చేస్తారు. హింసించి అంటే కొంతమంది దీని పొట్టు పైన గీకేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే దీంట్లో ఉప్పు పసుపు వేసి బాగా పిసికేస్తుంటారు. నిజానికి చెప్పాలంటే నాకు కాకరకాయ ముక్కలు కోసేసి డైరెక్ట్ వంటలో వేసుకుంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ చేదు కొంచెం అనేది ఉండాలి. కొన్ని కూరగాయలు ఎంత వేగినా మంచి ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. అందులో కాకరకాయ ఒకటి. మనం బెండకాయ కానీ వంకాయ కానీ కొంచెం ఎక్కువగా ఫ్రై అయినా కానీ అది కాలిన వాసన రాదు. అందుకని ఇట్లాంటి కాకరకాయ కనుక మనం చక్కగా ఎంత వేయించుకున్నా ఇంకా రుచి వస్తుంది. మీకు కావాలంటే కొంచెం పైన పొట్టు తీసేసుకోవచ్చు. నాకు మాత్రం కొంచెం ఎక్కువ చేదుగా ఉంటే ఇష్టం. మీకు తొందరగా ఫ్రై అవ్వాలంటే కనుక కాకరకాయని సన్నగా కోసుకోవచ్చు. కొంతమంది మాత్రం మంచిగా లావుగా చేసి స్లోగా కొంచెం ఎక్కువసేపు అయినా కానీ మంచిగా కుక్ చేస్తారు. అంత పేషెన్స్ కనుక మీకుంటే కొంచెం లావుగా కట్ చేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవచ్చు. అది ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకోవచ్చు. కొన్నేమో లావుగా కట్ చేశాను, కొన్నేమో సన్నగా కట్ చేశాను. పర్లేదు, కాకరకాయ కొంచెం ఎక్కువ కాలినా పర్లేదని చెప్పాను కదా, అందుకని. ఇందులో ఉప్పు, కొంచెం పసుపు వేసేసి నీళ్ళు ఏమీ ఎక్కర్లేదు. కావాలంటే నీళ్ళు కూడా పోసి చేసుకోవచ్చు. కొంచెం నీళ్లు కూడా పోసేసి ఈ కాకరకాయని కొంచెం సేపు ఇలా పిసికేసి ఈ నీళ్ళల్లో అట్టి పెట్టాలి. ఎందుకంటే ఉప్పు అనేది ఈ కాకరకాయకి తగిలితే ఆ కాకరకాయలో ఉన్న నీరు బయటకు వస్తుంది. చెప్పాను కదా, ఉల్లిపాయలు కానీ మనం ఏమన్నా కూరగాయలు కట్ చేసేసి దాని మీద కొంచెం ఉప్పు వేస్తే ఆ కూరగాయలో ఉన్న నీరు బయటకు వస్తుంది. అలాగే దీంట్లో కూడా కొంచెం ఉప్పు ఇది వేసి పెట్టిన తర్వాత ఇది దీంట్లో ఉన్న చేదు అనేది బయటకు వచ్చేసి మనకు కొంచెం చేదు తగ్గుతుంది. కొంచెం చేదు ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ చేయక్కర్లేదు. చూశారు కదా, 5-10 నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో ఈ కాకరకాయ పెట్టేస్తే ఉప్పు పసుపు కలిపి దీంట్లో ఉన్న చేదు చాలా మటుకు బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఈ నీళ్లు తీసేసి మనం వంట ప్రారంభించవచ్చు. ఈ కాకరకాయలో ఉన్న గింజలు మనం కనుక గట్టిగా కాకరకాయలు పిసికేసామనుకోండి, ఆ గింజలు బయటకు వచ్చేస్తాయి. కానీ ఆ గింజలు చాలా ముఖ్యం. దీనికి టేస్ట్ ఇచ్చేది ఆ గింజలు. ఎందుకంటే మంచిగా వేగిన తర్వాత చక్కగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. సో మరి వంట స్టార్ట్ చేసేద్దామా. నాకు విషయం గుర్తుకొచ్చింది. ఈ కాకరకాయల గురించి మా హోటల్లో ఒక మేనేజర్ ఉండేవాడు. ఆయన కాకరకాయ జ్యూస్ తెగ తాగేవాడండి. చాలా ఆరోగ్యానికి మంచిదని. కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ లేకపోతే బాగానే ఉంది. కొంచెం చేదు ఉంది కానీ చల్తా. సో మనం ఈ కాకరకాయ వేపుడు చేసుకోవడానికి మరి చిన్న మూకుళ్ళలాగా పెట్టుకొని అందులో నూనె పోసుకుందాం. కొంచెం వేపుళ్ళకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే పర్లేదు. కావాలంటే నేను చాలాసార్లు ఏం చేస్తానంటే వంట చేసేటప్పుడు కొంచెం ఇట్లా వేపుళ్ళకి వాటికి కొంచెం నూనె కొంచెం ఎక్కువ పోసుకున్నా కానీ తర్వాత ఆ నూనెని తీసేసి మనం తర్వాత మసాలాలు వేసుకుంటే నూనె తక్కువగానే ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఎర్రమిరపకాయలు, ఆవాలు ఎప్పుడు చిటపటలాడాలి చూద్దాం. చిట చిట పటలాడే ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఎక్కువ వేస్తాను నేను, మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కొంచెం మినప్పప్పు. ఇందులో పప్పులు కూడా చక్కగా కరకరలాడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు చిటపటలాడలేదనుకోండి, అది తినేటప్పుడు కొంచెం చేదు వస్తుంది. అయితే ఆవాల చేదు కొంచెం వేరుగా ఉంటుంది. అన్ని చేదులు ఒకే చేదు కాదు కదా, కాకరకాయలో చేదు కావాలి కానీ ఆవాల్లో చేదు కావద్దు. ఇంకోటి ఏంటంటే ఆవాలు చిటపటలాడినప్పుడు ఆవాల్లో నూనె ఉంటుంది. ఆ నూనె బయటకు వచ్చినప్పుడే మన వంటకి చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత
మంచిగా కడిగి పెట్టుకున్న మన కాకరకాయ ముక్కలు, ఈ కాకరకాయలు మనం వేయించేటప్పుడు ఉప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే మనం కడిగేటప్పుడే దాంట్లో కొంచెం ఉప్పు వేసి కడిగాం కదా, కొంచెం అంత కాకరకాయలు ఉప్పు పీల్చుకుంటుంది. లాస్ట్లో మనకు అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. మనం కొంచెం స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే చక్కగా మంచి గోల్డెన్ కలర్ లాగా వచ్చి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అదే మనకి టైం లేదనుకోండి, కొంచెం తొందరగా చేసేస్తే ఈ కాకరకాయలకి ఆ క్రిస్పీనెస్ రాదు, ఆ టేస్ట్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. 5 నిమిషాలు ఇలా కాకరకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయలు ఇంకా తొందరగా వేగిపోతాయి. ఈ ప్రిపరేషన్లో మనకి కాకరకాయ మంచిగా ఫ్రై అవ్వాలి, కానీ కొంచెం ఉల్లిపాయలు కొంచెం అంత తక్కువ ఫ్రై అయినా కానీ బాగానే ఉంటుంది. కాకరకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం వేగిన తర్వాత వేస్తాను. మనకేంటంటే కరివేపాకు చిటపట్లాడాలి, చూసారు కదా, ఇప్పుడు వేసినా కానీ చక్కగా చిటపట్లాడుతుంది. చిటపట్లాడితే కూడా అదే ఇందాక ఆవాల్లో ఎలా చిటపట్లాడితే దాంట్లో నుంచి నూనె వస్తుందో, కరివేపాకులో ఉన్నదే నూనె. ఏదన్నా మంచి ఫ్లేవర్స్ వస్తాయి చూడండి, అవన్నీ ఆయిల్ తోటి వస్తాయి. కరివేపాకులో కూడా మీరు కనుక చూస్తే దాంట్లో ఆయిల్ ఉంటుంది. చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను, వేసి స్లోగా మళ్ళీ ఇంకా వేగాలి. ఇంకొక 10 నిమిషాలు పట్టిద్ది, కాకరకాయలు చక్కగా వేగాలి. ఇవన్నీ గ్రీన్గా ఉన్నాయి కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి, బంగారు రంగు వచ్చిన తర్వాత చక్కగా ఉంటుంది. ఈ కాకరకాయలు చక్కగా వేగుతున్నాయి. మీకు కావాలంటే ఇంకా కొంచెం వేయించుకోవచ్చు. అయితే దీంట్లో లాస్ట్లో మనం కొంచెం అంత ధనియాల పొడి, ఇది కూడా అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు, కానీ ధనియాల పొడి వేసిన తర్వాత ఎక్కువగా వేగిందనుకోండి కొంచెం నలుపు వచ్చే అవకాశం ఉంటుంది. కారపొడి, దీంట్లో మనం చింతపండు పులుసు, అలాగే బెల్లం. ఈ బెల్లం చక్కగా వేగిందనుకోండి దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఈ బెల్లంలో క్యారమలైజేషన్ అంటే కొంచెం పంచదార బాగా వేడిలో కొంచెం కాలితే క్యారమలైజేషన్ అంటారు, దానివల్ల ఒక మంచి సువాసన వస్తుంది. అలాగే బెల్లంలో కూడా చక్కగా కొంచెం అంత దీనికి తాకితే చాలా బాగుంటుంది. ఈ బెల్లం వేసిన తర్వాత కూడా స్లోగా కుక్ చేయాలి, తొందరపడి ఏం చేయక్కర్లేదు, కొంచెం స్లోగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చేదుంది, ఇంకా కొంచెం వేగుంటే ఇంకా తగ్గేది. దీనివల్ల కొంచెం ఉప్పు పడుతుంది. చూశారు కదా, ఉల్లిపాయలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ అయిపోయినాయి. అదే కనుక మనం కాకరకాయ వేసే ముందే ఉల్లిపాయలు వేసుంటే అవి కొంచెం మాడిపోయి మంచి వాసన ఉండదు. ఇలా అయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ ఉల్లిపాయలు కరెక్ట్గా కుక్ అయ్యి ఆ తీపిదనం మంచి ఈ కాకరకాయకి మంచిగా పట్టుకుంటుంది. ఆహా, ఏంటో స్పూన్ పెట్టి తినాలని నేర్చుకున్నాను కాలేజీలో, కానీ ఇలా వంటలు చేసేటప్పుడు మాత్రం చేత్తో తీసేసుకొని వా. కాకరకాయ అంటే ఇష్టం ఉండదు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది తినిపించాలి. ఎంత టేస్టీ వా. కొంచెం అంత చింతపండు పులుపునిచ్చింది, బెల్లం కొంచెం తీపినిచ్చింది, ఆ ఉల్లిపాయలు దాంట్లో చక్కగా కరకరలాడుతూ మనం పప్పులు వా. మా ఆవిడ ఇక్కడ చూసింది అనుకోండి, మా ఆవిడకి చాలా ఇష్టమైంది కాకరకాయ వేపుడు. కొంచెం డబ్బాలో పెట్టి ఆవిడకి పంపిస్తాను. సూపర్. ఇంకొక పీస్ తినేస్తాను. మరి నెక్స్ట్ వంటకం చేసే ముందు అయిపోయింది. కానీ ఏంటంటే చెప్పాను కదా మీకు ముందే, ఎంత వేగితే దీంట్లో అంత రుచి వస్తుంది. తట్టుకోలేకపోతున్నాను, అంత రుచిగా ఉంది. చాలా బాగుంది. కాకరకాయ అయినా కానీ మనం అందంగా వడ్డించామనుకోండి, దాంట్లో తినేటప్పుడు ఇంకా రుచి వచ్చేస్తుంది.
యమ్మీ యమ్మీ యమ్మీ. కాకరకాయ బెల్లం వేపుడు. ముందుగా కాకరకాయను గుండ్రంగా చక్రాలు మాదిరిగా కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీరు వడకట్టుకొని ఒక బాండీలో నూనె వేడి చేసి దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇందులో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాల పాటు వేగనిచ్చి ఇందులో ధనియాల పొడి, కారప్పొడి, చింతపండు పులుసు, కొంచెం బెల్లం వేసి సన్న మంటపై కొద్దిసేపు వేగనిచ్చి దింపేసుకోవాలి. దీనిని అన్నంతో కనుక సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. చక్కగా మంచి సువాసనతో కాకరకాయ బెల్లం వేపుడు ఎంజాయ్ చేయండి. మనం వింటూ ఉంటాం కదండి, ఈస్ట్ మీట్స్ వెస్ట్ అని. అయితే ఒకరోజు నేను వైజాగ్లో ఈ కాకరకాయ కూర తిన్నాను. అయితే అదే రోజు ఫ్లైట్ పట్టుకొని గోవాకు వచ్చేసాను. ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసాను కదా, మన సూర్యుడిని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి మంచి ఫిష్ కర్రీ తిన్నాను. మరి ఆ గోవన్ ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ డిష్ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు కోస్టల్ రీజన్ గోవాకి వెళ్ళబోతున్నాం. గోవాలో వాళ్ళకి చేపలు ఇలాంటివంటే చాలా చాలా ఇష్టంగా చేస్తారు. అయితే వాళ్ళ చేసే కూరలు మనం చేసే కూరలకి కొంచెం తేడా ఉంటుంది, కానీ ఆ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మనం మన రాష్ట్రపు వంటలే కాదు, ఇతర రాష్ట్రాల వంటలు కూడా టేస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఫుడ్ ఎవాల్వ్ అయినాయి. అయితే గోవనీస్ ఫుడ్ గురించి ఏంటి మీకు చెప్పాలంటే, పోర్చుగీస్ వాళ్ళు గోవాకు వచ్చి సెటిల్ అయ్యి అక్కడ చాలా సంవత్సరాలుగా వాళ్ళ ఫుడ్, మన ఫుడ్, దేశ ఫుడ్ కలిసి చేసే వంటల్లో గోవనీస్ ఫుడ్లో చాలా కనిపిస్తుంటాయి. అయితే మనం ఇప్పుడు చేయబోయేది గోవనీస్ ఫిష్ కర్రీ, గోవా స్టైల్లో చేపల కూర చేయబోతున్నాం. అయితే దీనికి మనం ఏం చేయబోతున్నాం, కొంచెం మసాలా. ఇప్పుడు చేపల కూర అంటే మనం ఏం చేస్తాం, ఒకటి ఉల్లిపాయలు, టమాటాలతో కూర చేసుకుంటాం, చేపల పులుసు చేసుకుంటాం, అట్లాగే రకరకాల చేప వేపులు ఇవి చేసుకుంటాం. అయితే గోవా స్టైల్లో వాళ్ళ కూర ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే గోవా అంటే వాళ్ళు అన్ని కొబ్బరి ఎక్కువగా వాడుతుంటారు. సో కాబట్టి ముందుగా మనం ఒక ప్యాన్లో కొంచెం మసాలాలు వేసుకుందాం. పెప్పరు, మిరియాలు, ధనియాలు, ఎర్రమిరపకాయలు. ఈ ఎర్రమిరపకాయ ఉంది చూసారా, ఇది మ్యాంగళూరు, గోవా ఇటువైపు ఎక్కువగా వాడతారు. ఈ చిల్లీ మంచిగా కలరు, మంచి ఘాటు కూడా ఇస్తుంది. అయితే ఇవన్నీ కొంచెం వేయించుకుంటే మనకి పేస్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం సేపు చక్కగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగింది కదా, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ వేయించుకున్న ఈ ధనియాల్ని మనం ఒక మిక్సీలో వేసుకొని దీన్ని మంచిగా పౌడర్ చేసుకుందాం. అయితే దీంట్లో కనుక మనం గార్లిక్ కూడా వేసుకోవచ్చు, అల్లం, అలాగే పచ్చి కొబ్బరి వేసి ఇందులో కొంచెం అంత పసుపు కూడా వేసుకోవచ్చు. కావాలంటే మీరు కూరలో చేసేటప్పుడుగా వేసుకోవచ్చు. ఇవన్నీ చేసి మంచిగా పేస్ట్ చేయాలి. కొంచెం అంత నీళ్లు పోసి పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఆ ఎర్ర మిరపకాయలు చక్కటి రంగు ఇస్తుంది. మనం చాలాసార్లు ఫుడ్లలో కలర్ వేసుకునేది దాని బదులు మంచిగా ఇలాంటి ఎర్ర మిరపకాయలు, మనకి కాశ్మీరీ చిల్లీ అని కూడా దొరుకుతుంది. ఇవి కూడా వంటల్లో మనం వాడుకుంటే మన కూరలు చక్కగా ఎర్రగా ఉంటాయి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నూనె కూడా కొంచెం వేడెక్కింది. దీంట్లో కొన్ని ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లో జీలకర్ర, అవి కూడా కొంచెం వేగగానే దాంట్లో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకు కొంచెం నూనె ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే ఈ మసాలాలు అన్నీ వేస్తే నూనె చక్కగా సరిపోతుంది. చెప్పాను కదా, ఉల్లిపాయల్లో ఎప్పుడైనా కానీ మనం వేగేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకుంటే దాంట్లో నుంచి నీరు బయటకు వచ్చేసి చక్కగా వేగుతాయి. ఇందులో మనం ఇంకా కొంచెం వేగాలి, మరీ ఎక్కువగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వేగిన తర్వాత దీంట్లో టమాటాలు, అంటే టమాటాలు ఎక్కువగా వేసుకోకూడదు. ఈ గోవన్ డిష్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో సగం వేస్తాను నేను, అంత సరిపోతుంది. ఏంటంటే ఇది ఒక మంచి టేస్ట్ మనకిస్తుంది. అయితే టమాటాలు కూడా మనం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం చక్కగా ఇలా వేయించితే ఆ టమాటాలు కూడా చితికి చక్కగా ఈ మసాలాలో కలిసిపోతాయి. చూసారు కదా, చక్కగా టమాటాలు అయిపోయిన తర్వాత ఈ మసాలాల్లో కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని ఈ మసాలాలు వేసేసుకోండి. చూడండి, ఎంతటి షెఫ్ అయినా కానీ
ఎందుకంటే మీ షో చేసేటప్పుడు ఏవో మాట్లాడుతూ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఇందులో కరివేపాకు వేయడమే మర్చిపోయాను. అయితే పర్వాలేదు, నూనెలో వేసి చిటపట్లాడితే మంచి టేస్ట్ వస్తుంది. అయినా ఇప్పుడు కూడా మనం కొంచెం ఈ కరివేపాకు తుంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా మసాలా వేసి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత దీనిపైన మంచిగా మూత పెట్టి దాన్ని అలా ఉడకనిస్తే చక్కగా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి చక్కగా గ్రేవీకి ఒక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన వచ్చిన తర్వాత మనం దీంట్లో చింతపండు పులుసు మనం ఎలా ఎక్కువగా వాడతామో మ్యాంగ్లూరు, గోవా ఇక్కడంతా కోకం అంటే ఇది చింతపండులాగే మంచి పులుపునిస్తుంది. కానీ ఇది ఒక రకమైన టేస్ట్. అంటే చింతపండు ఇది కూడా పులుపు ఉంటుంది, కానీ దీంట్లో ఒక రెడ్ కలర్ లాగా వచ్చి అంటే జ్యూస్ మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. అయితే దీన్ని మనం నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకోవాలి. మన దగ్గర ఈ కోకం లేదనుకోండి, మీరు కావాలంటే చింతపండు పులుసు కూడా వాడచ్చు. ఇలా నానబెట్టుకున్న ఒక పావు గంట తర్వాత మనకి ఇది చక్కగా నాని ఇలా ఇది ఒక పండు. దీన్ని ఎండిపోయిన తర్వాత దీన్ని తీసి ఇలా తయారు చేసి పెడతారు. అయితే దీంట్లో మంచి పులుపు ఉంటుంది. చూసారు కదా, చూడ్డానికి కూడా రంగు మంచిగా కొంచెం ఉంటుంది. దీంతో చాలా షర్బత్తులు కూడా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో మనం ఈ కుక్కం వేసుకొని, మీకు గ్రేవీ పల్సగా ఉన్నా బాగానే ఉంటుంది. మీకు కావాలంటే, నాకు కొంచెం తిక్కుగా ఇష్టం. అంటే తిక్కుగా అంటే మరీ తిక్కుగా ఉండదు. మనకు ఫిష్ తెలుసు కదా, మనం ముక్కలు వేసుకొని పులుసులో చేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. గ్రేవీ మంచిగా ఉడుకుతుంది. దీంట్లో మనం ఈ ఫిష్ ముక్కలు, ఈ ఫిష్లో నుంచి కూడా కొంచెం నీరు బయటకు వస్తుంది కదా, మనం చేప కానీ ఎటువంటి మాంసాహారాలు పులుసులో పోసినప్పుడు దాంట్లో నుంచి కూడా కొంచెం జ్యూస్ బయటకు వస్తుంది. అలా ఈ చేప ముక్కలన్నీ మనం వేసుకొని, ఎందుకంటే ఇది మనం దీంట్లో కొబ్బరి పాలు కూడా పోస్తాం, దానివల్ల కూడా కొంచెం పలసగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చేపలు ఎంతైనా మంచి ఒక ఉడికొచ్చింది అనుకోండి, చక్కగా ఉడికిపోతుంది. పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకోవాలి. ఇందులో లాస్ట్లో కూడా కొబ్బరి పాలు కనుక వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క బాయిల్ వస్తే చాలు. ఇంకా సో ఇప్పుడు ఇంకా ఉప్పు పడాలి. ముక్కల్ని కొంచెం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది, విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ చెంచా కాకుండా ఈ చెంచా తీసుకొని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టేస్ట్ కరెక్ట్గా సెట్ అయింది. అంటే మనకి బాగా పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కావాలంటే ఇంకా కొంచెం చింతపండు కొంచెం పిసికేసి, లేకపోతే కోకం కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. దీని తర్వాత దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది. మనం ఎటువంటి చేపల పులుసు ఏదన్నా పులుపు చేపల్లో వేసినట్టయితే అది ఇమీడియట్గా పట్టుకోదు. దాన్ని మనం ఒక 3-4 గంటల పాటు, 3-4 గంటలు ఏంటండి, పాతకాలంలో మనం చేపల పులుసు కుండలో చేసి ఉట్టు కట్టడం అంటారు కదా, దాన్ని కట్టేసి పైన పెడతారు. అయితే అది తర్వాత రోజు పొద్దున సద్దన్నంతో తింటే అబ్బబ్బో ఏం చెప్పాలండి. చాలాసార్లు నేను చేపల పులుసు చేస్తే అట్టి పెట్టుకొని అన్నం ఎక్కువ వండించి అది సద్దన్నంతో కలుపుకొని తింటే సూపర్ సూపర్ సూపర్. ఇది సద్దన్నంలోనే కాదు, ఇలాంటి ఫిష్ కర్రీ మనం చపాతీతో పొద్దున తింటే సూపర్గా ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా సముద్రపు చేప వాడతారు, నేను మాత్రం కొర్రమీన వాడాను ఈరోజు. చాలా బాగుంది. గోవాలో చేసే ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, పసుపు వేసి చక్కగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఒక బాండీలో నూనె తీసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇందులో కొక్కం నానబెట్టి తీసిన పులుసు వేసుకుంటే దాంతోపాటు ఉప్పు, చేప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. కొక్కం లేకపోతే చింతపండు పులుసు కూడా వేసి చేసుకోవచ్చు. చివరిగా కొబ్బరి పాలు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. గోవా చేపల కర్రీ రెడీ. చూశారు కదండి ఈరోజు డిష్లు. ఈస్ట్ మీట్స్ వెస్ట్ అంటూ చక్కగా ఎలా చేసుకున్నామో. మరి రేపు మాత్రం కొత్త కొత్త వంటలతో ఇదే టైంకి వచ్చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. అప్పటిదాకా సీ యూ, ఖుదాఫిజ్, బాయ్ బాయ్.